హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ ముందు వీడియో చూశారు కదా. వెంకటేశ్వర స్వామి అమ్మవారి గుడి అంటే ఒక్కులమాత టెంపుల్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ సరౌండింగ్స్ కూడా, టెంపుల్ కూడా దిగ్విజయంగా అమ్మవారి దర్శనం ఇచ్చారు. సో అది కూడా మీతో షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడి నుంచి తిరుమల వెళ్తున్నాం. ఒకవేళ ఒక్కులమాత గుడి గురించి తెలుసుకోవాలనుకుంటే దీని ముందు లోడ్ చేసిన వీడియో చూడండి. అది ఎక్కడుంది ఏంటి అనేది ఫుల్గా అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం దాదాపు తిరుమల కొండ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కొండ కిందకు వచ్చిన తర్వాత పూజ ఏమన్నదంటే, నేను కింద నుంచి నడిచి వస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ కారు దిగేసింది అనమాట. తను కింద నుంచి మెట్ల ద్వారా నడిచి వస్తానని చెప్పింది. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎప్పుడు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరికీ లీవులు ఉంటాయి కాబట్టి సో చాలా రష్గా ఉంది. చూడండి కార్లు ఎంత దూరం ఆగి ఉన్నాయో. అంతేకాకుండా ఇక్కడ చెకింగ్ కూడా చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్క కారు చెక్ చేసి, మనుషులను చెక్ చేసి, బ్యాగులను చెక్ చేసి పైకి పంపించేటప్పటికి ఇక్కడికే చాలా టైం తినేసింది అనమాట. తర్వాత ఇక మా ప్రయాణం సాగింది. ఇప్పుడైతే ముందులాగా రోడ్లంతా కూడా పడిపోవడం, కొండ చర్యలు ఇరిగిపడియాయి, అవంతా కూడా లేకుండా మొత్తం చాలా వరకు సెక్యూర్ చేశారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ ఆ వాతావరణం అంతా చూసి చల్లగాలికి అలా లేచి నిల్చున్నారనమాట. ఇంకా సీటు మీద నిల్చుంటే బాగుంటుంది అంటే, నేనేదో నీ వీడియో కోసం కాదు, నాకు ఈ చల్లగాలికి ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట. సో మొత్తానికి అమ్మ కూడా వెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ కొండ ఎక్కుతూ ఉంటే కూడా మనకు ఆ వాతావరణం, అంతేకాకుండా అక్కడ వచ్చే చల్లని గాలులు అన్నీ కూడా మనకు బాగా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయన్నమాట. ఇక మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం టికెట్స్ తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే మార్నింగే మేము బయలుదేరి వెళ్ళాము. ఎందుకంటే నార్మల్గా మనకు L1 దర్శనానికి మార్నింగ్ 8 నుంచి 2 o'clock వరకు ఇస్తారంట. మాకు తెలియదు, మేము 10 o'clockతో క్లోజ్ అవుతుందని ఎర్లీగా వెళ్ళాం. సో అమ్మ వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు రూమ్ కూడా బుక్ చేసుకున్న తర్వాత రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. రూమ్ వచ్చి మాకు కౌస్తుభంలో వచ్చింది. సో లంచ్ చేద్దామని చెప్పేసి మేము బయట వచ్చాం. మా అంతలోపల పూజ ఫోన్ చేసింది అనమాట. ఇక మెట్ల దగ్గర నుంచి పికప్ చేసుకురావాలి. ఇక్కడ ఒక మెడిసినల్ ప్లాంట్ ఉండిందని చెప్పేసి అమ్మ ఆకులన్నీ కూడా కోసారు. ఇక ఆ రోజు ఇక క్లిప్పింగ్స్ తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ సీతారామంలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక దర్శనానికి మాకు 8 o'clock ఉండింది. ఇక దర్శనానికి బయలుదేరాం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పూజ వెంకటేశ్వర నామం పెట్టుకుంది. సో మొత్తానికి చాలా బాగా దర్శనం అయింది. మేము థర్స్డే వెళ్ళాం. థర్స్డే ఏంటంటే నిజరూప దర్శనం అంట. చాలా బాగా దర్శనం అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు తోసేస్తూ ఉంటారు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తోసేసే వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసా, వీళ్ళు మళ్ళీ మళ్ళీ రాలేరు, కొద్దిసేపు ఉంచండి అంటే పాపం వాళ్ళు ఒక 2 minutes అలౌ చేశారనమాట. అందువల్ల అమ్మని ఎదురుగా నిల్చుకోబెట్టి కొద్దిసేపు అమ్మ చూసింది దేవుణ్ణి, చాలే ఇంకా అని చెప్పారనమాట. పాపం ఎవరో కానీ కొద్దిసేపు అలౌ చేశారు. మామూలుగా అయితే వదలరు కదా, అలా అలౌ చేయరు, తోసేస్తూ ఉంటారు. ఇలా మా తిరుపతి ప్రయాణం ముగిసింది. మొత్తానికి అమ్మకి పిన్నికి మంచి దర్శనం అయితే అయింది. అదే అన్న, ఇంకా ఎప్పుడు కూడా మీరు మళ్ళీ మళ్ళీ రిస్కీగా వెళ్ళాలని అనుకోకండి. ఇప్పుడు వెళ్ళారు కదా, చూసారు దేవుని, చాలు, ఇంకా ఈ జనాల్లో వీళ్ళంతా కూడా మీరు రాలేరు అని చెప్పానన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి హ్యాపీగా ఊర్లో వాతావరణం బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఊరికి వెళ్తే ఇంకా ఎంజాయ్మెంటే నెక్స్ట్ లెవెల్ కదా. ఇక మన లాఫింగ్ స్టారు, అమ్మ, అత్త అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరి ఇళ్ళల్లో చాలా బిజీగా ఉంటారనమాట. వడియాలు పెట్టుకోవడం, ఊరగాయలు పెట్టుకోవడం, పచ్చళ్ళు చేసుకోవడం, ఉప్పు మిరపకాయలు పెట్టుకోవడం, ఇవన్నిటితో చాలా బిజీగా ఉంటారు. అదే మన లాఫింగ్ స్టార్ వాళ్ళు మిరప తోట వేశారు. అదే మిరపకాయలు అమ్మ తెచ్చిస్తాను, నువ్వు ఎప్పుడు వెళ్తావో చెప్తే అప్పుడు తెచ్చిస్తాను అని చెప్పింది. ఇక పచ్చిమిరపకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అప్పటికప్పుడుకి తోటలో కోసుకొచ్చినవి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకు కొద్దిగా చాలంటే చాలానే తెచ్చింది. సో ఇవన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మొత్తానికి
ఊరికెళ్తే మాత్రం ఫ్రెష్ కూరగాయలు అన్నీ నేను తెచ్చుకుంటూ ఉంటాను. అంత దూరం ఎందుకు మోసుకురావడం అని అందరూ అనుకోవచ్చు. కానీ మనకు ఫ్రెష్‌గా విలేజ్‌లోనే దొరుకుతాయి. ఇక్కడికొచ్చేటప్పటికి మనకు ఈ కుక్క గురించి స్పెషల్‌గా జెప్పాలి. ఏంటంటే ఇది మా పక్కింట్లో వాళ్ళ కుక్క అన్నమాట ఇది. ఇది వాళ్ళ ఓనర్‌ని అస్సలు వదలదు. ఇంకొకటి ఎవరైనా ఇంటికెళ్తే మామూలుగా ఏదైనా ఏస్తే తినాలనుకోవడం అట్లా ఇట్లా అని గూడా రాదంట. ఒక రోజైతే డిన్నర్‌కి అంతా నాన్ వెజ్ పెట్టున్నారు. ఆ రోజు కూడా వాళ్ళ ఓనర్ దగ్గర కూర్చోనుందది. తర్వాత వాళ్ళది మా ఊర్లో ఒకరిది మ్యారేజ్ అయితే బస్సు వేస్తారు గదా! ఆ బస్సు వేసినప్పుడు వాళ్ళెళ్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా బస్ ఎక్కేసిందంట. మళ్ళీ మ్యారేజ్ చూసుకున్నంత సేపు బస్ దగ్గరే ఉండి, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బస్‌లోనే రిటర్న్ వచ్చిందనమాట. సో, మొత్తానికి ఈ కుక్క అయితే చాలా విశ్వాసంగా వాళ్ళ ఓనర్‌ని అస్సలు వదలదనమాట. ఇక్కడ మా అమ్మమ్మ చిటికేసింది కాళ్ళు అని చెప్తుంది చిటికేస్తే ఉంటాయి మా అమ్మమ్మకి అన్నికి జగనమ్మ చెప్దాం తినకూడదు. ఎవరా మొత్తానికి పూజకి చాలా రోజులుగా తాటికాయలు తినాలని ఉంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకురాలేకపోయాను. అదే మా అమ్మమ్మ చిటికేస్తే చాలు తాటికాయలు వచ్చేస్తాయి అంటుంది. అదే అమ్మ చెప్తూ ఉందనమాట. తర్వాత నేను ఎప్పుడు బెంగళూరుకి పాలు తీసుకొస్తాను కదా, నేను ఎత్తుకెళ్ళి జానకాయ పాలు ఫ్రిడ్జ్లో పెడతానంటే నీకెందుకు అంత కష్టం, నేను పంపిస్తాను కదా అని అమ్మ పంపిస్తూ ఉంది. అదే అమ్మ ప్రేమ అంటే. నేను జిమ్ చేస్తున్నా, ఏదైనా వెయిట్ మొయ్యగలుగుతాను, వద్దు అంటే కూడా వినలేదనమాట. సో మా ఫ్రిడ్జ్లో ఖాళీ లేక జానకాయ పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా జానకాయ పాలు ఇంట్లో ఊరగాయ రెడీ చేసేశారు. ఇది మా ఇంట్లో ప్రణవ్ కోసం తయారు చేసిన ఊరగాయ అన్నమాట. సో మా అత్తమ్మకి కాల్ చేసి చెప్పా ప్రణవ్కి ఊరగాయ కావాలంటే పెట్టి పంపించేసింది అప్పటికప్పుడు. సో ఇది మనం అమెరికాకి పంపించాలన్నమాట. ఇంకా అత్తమ్మ అయితే ప్రణవ్ కోసం ఊరగాయ, కొన్ని పొడులు, సాంబార్ పొడి, రసం పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ కూడా చేసి పంపించారు. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అవన్నీ కూడా కావాలంటే అందరూ తలా ఒక చెయ్యేసేసి అన్నీ రెడీ చేసి నాకైతే టైంకి ఇచ్చేసారనమాట. ఈరోజైతే వర్షం ఇంత ఎండాకాలంలో వర్షం వస్తే ఆ మజానే వేరు కదా. ఫుల్ ఎంజాయ్ అనమాట. మేమైతే వర్షంలో తడవాలి అనిపించేలాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా వర్షం వచ్చింది. బాగా భూమి చల్లబడిపోయింది. తర్వాత నేను మా పక్క ఊర్లో చేపలు పడుతుంటే చేపలు కావాలని చెప్తే చాలా పెద్ద చేప, అంటే ఇది దాదాపు ఒక 8 కేజీస్ ఉంటుంది అనమాట. ఈ చేప మేము ఎప్పుడు ఇంతవరకు తినలే, ఇంత పెద్ద చేప. ఈ 8 కేజీస్ చేపను పంపించారు. ఇక మన లాఫింగ్ స్టారు సీనా దీంతో కుస్తీ పడుతూ ఉన్నారు, దీన్ని ఎలా క్లీన్ చేయాలి అని చెప్పి. మామూలుగా ఎప్పుడు చిన్న చేపలు తీసుకుంటూ ఉంటాం కదా, ఈసారి మాత్రం ఇది వచ్చింది. అదే అమ్మాయిని ఏంటమ్మా ఇలాంటి చేప తీసి పంపిస్తా అంటే, అక్క ఇది ఒకసారి తినండి మీరు, మళ్ళీ మళ్ళీ ఇలాంటిదే కావాలంటారు అని చెప్పారు. సో మొత్తానికి దీన్ని పాపం దాదాపు 2 to 3 అవర్స్ దీన్ని క్లీన్ చేయడానికి పట్టింది. మా వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి. మామూలుగా ఏంటంటే ఆ చేపలు అమ్మే వాళ్ళైతే నిమిషానికి పరపర తెగ్గోసడబారేస్తారు. కానీ వీళ్ళకి చాలా కష్టమైంది. అది క్లీన్ చేస్తుంటే కూడా పడిపోతూ ఉందన్నమాట, కింద పడిపోతూ ఉంది. సో మొత్తానికి మా సీనా దీంతో కుస్తీ పడి దీన్ని మొత్తానికి ఆ పొలుసంతా, ఆ పొలుసు కూడా చూడండి ఎంతెంత పెద్దగా ఉందో. అక్కడి నుంచి ఇంద్రక్క అంటూ ఉంది, ఏంది చేప ఎంత పెద్ద చేప అట్లా అని ఇంద్రక్క గోడ దగ్గర నుంచి అడుగుతూ ఉంది. సో మొత్తానికి ఒక పక్క లాఫింగ్ స్టార్, ఒక పక్క మన సీనా ఇవన్నీ కూడా క్లీన్ చేశారు. అమ్మ ఉప్పు నిమ్మకాయలన్నీ రెడీ చేస్తూ ఉంది. మొత్తానికి నాకు ఊరికి వెళ్ళడానికి చేపలు అయితే నీట్గా క్లీన్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి అన్నీ రెడీ చేసి ఇచ్చేసారనమాట. భరత్ నువ్వు కింద కూర్చోని చెప్పాను, నాకు అట్లా నేను కూర్చున్నప్పుడు నువ్వు పైకి నుంచి కూడా నాకు తలనొప్పి, అంత హైట్ పెరిగిందే తప్పు. అక్కా తమ్ముడు వాడు తమ్ముడు లాగుంటాడు, ఆవిడ అన్నలాగుంటాడు. సో మొత్తానికి పూజీ మా చెల్లి వాళ్ళ అబ్బాయి మొత్తానికి ఇలా సంభాషణలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అమ్మ పొలం దగ్గర ఏదో పని చేపిస్తూ ఉంది. ఏంటంటే మా పొలం పక్కన, అంటే అన్న వాళ్ళ పొలం పక్కన హైవే వస్తూ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే హైవే రావడం వల్ల మా పొలంలో నీళ్లు పోకుండా అయిపోయింది. సో దాన్ని పైపులు అవి వేయిస్తున్నారు. సో మొత్తానికి అన్న వాళ్ళ సవక తోట ఇది అనమాట.
సో మొత్తానికి వర్షాలొచ్చి పెద్ద లావు కూడా అవ్వలేదు. ఇంకా ఒక 6 మంత్స్ పైన పడుతుంది అంటుందమ్మ ఇవి కట్ చేయడానికి. లోపలైతే సవక చెట్ల లోపల బెడ్ లాగా ఉందన్నమాట. సో ఎవరైనా సరే అలాగే పడుకోవచ్చు. ఆ పైన ఆకులంతా రాలి మొత్తం బెడ్ పరిచినట్టు ఎంత నీట్‌గా కనిపిస్తుందో చూడండి. హ్యాపీగా అలాగే పడుకోవచ్చు. అంత బాగున్నాయి. ఈ హైవే వచ్చినందువల్ల అందరికీ ప్లస్ అవుతుంది. మా అన్న వాళ్ళకి పాపం మైనస్ అయింది. ఏందంటే వాటర్ పోయే సోర్స్ లేక చాలా వాటర్ దీనిలో వర్షం వచ్చినప్పుడు చాలా వాటర్ అలాగే నిలిచిపోయాయి. అదేవిధంగా లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం రోడ్ అంతా తారంతా వచ్చి తోటలోకి వచ్చేసింది. సో దాన్ని మళ్ళీ యథావిధిగా చేయడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. అమ్మ ఏంటంటే ఎందుకమ్మా నీకు ఇవన్నీ ఎవరికైనా లీజ్కి చేయొచ్చు కదా అంటే చూద్దాం ఎన్ని రోజులు నేను చేయించగలుగుతాను. నేనేమన్నా తోట దగ్గరికి వెళ్ళి నేను చేసేది ఏం లేదు. జస్ట్ ఫోన్లో చెప్తే మనుషులు వెళ్ళి చేస్తారు. అదే కాకుండా ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా చూసుకునే దానికి. ఎన్ని రోజులు నేను చేయగలుగుతాను అన్ని రోజులు చేస్తాను అని చెప్పి అమ్మకు ఖాళీగా ఉండడం ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎప్పుడు మైండ్ని మనం ఏదో ఒక పని పెడుతూ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే ఎన్ని రోజులు తనకి ఇంట్రెస్ట్ ఉందో అన్ని రోజులు చేయనీలే అని చెప్పి మేము కూడా లైట్ తీసుకున్నాం అనమాట. మేము ఇక్కడి నుంచి ఒక ఫంక్షన్కి బయలుదేరాము. సో అలా వెళ్తూ ఉంటే నిజంగా ఆహ్లాదమైన వాతావరణం, కొద్దిగా ఎండున్నా కూడా ఆ చుట్టుపక్కల ఆ పంట పొలాలని చూస్తూ అలా వెళ్తూ ఉంటే గనక ఎంత దూరం జర్నీ అయినా కూడా మనకు అలసట అనేది రాదనమాట. ఇదే విధంగా నేను ఫస్ట్ టైం ఎక్కడ ఫీల్ అయ్యానంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నిజంగా ఆ వాతావరణం అదంతా చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇక్కడున్న ప్రజలు ఎంత అదృష్టవంతులబ్బా, పొల్యూషన్ లేని ప్రదేశంలో ఉన్నారు అని అనిపించింది. అక్కడైతే కనీసం డయాబెటిక్ పేషెంట్స్ కూడా లేరనిపించింది. ఎందుకంటే అమ్మ కోసం మేము మెడిసిన్ కావాలని చాలా మెడికల్ షాప్స్ వెతికాము, ఎక్కడా దొరకలేదు. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కడ దొరకలేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా డయాబెటిక్ పేషెంట్స్ లేరు అని అర్థమైందనమాట. మెయిన్ అక్కడ ఉన్న వాతావరణం, నీరు అవే ఎక్కువగా వాళ్ళని కాపాడుతున్నాయనిపించింది. తర్వాత ఏంటంటే అమ్మ ఒక పక్కూరికి ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, అక్కడే ఫ్రెండ్స్ ప్లస్ బంధువులు ఉన్నారు. వాళ్ళు చాలా రోజులైంది కలిసి ఒకసారి కలుద్దాం అని చెప్పి అమ్మ అన్నారనమాట. అమ్మతోటి చదువుకున్న ఒక ఆంటీ ఉంటే ఆంటీని కలవడానికి ఈరోజు కుదిరింది. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం పాత జ్ఞాపకాలు, పాత స్నేహితుల్ని, ఇప్పుడు మనం వదిలి వెళ్ళిన ఊర్లని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలాగే వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, అమ్మకి క్లాస్మేట్స్. అంటే అమ్మ ఏదో పెద్ద చదువుకోవాలి, 4th వరకు చదివింది. ఆ 4th వరకు కూడా వాళ్ళందరూ క్లాస్మేట్స్ అనమాట. సో వాళ్ళ ఇల్లుని ఎతకడానికి చాలా టైం పట్టింది మాకు, ఎందుకంటే మొత్తం రూపురేఖలు మారిపోయి ఉన్నాయి. సో అమ్మ ఏమంటే ఇక్కడ అక్కడ అంటది. మొత్తానికి తిప్పి మొత్తానికి ఇల్లు అయితే కనుక్కున్నాం. ఫోను చేస్తుంటే చెప్పుండేవాళ్ళు, అమ్మ ఫోన్ కూడా తీసుకురాకుండా వచ్చేసింది. అమ్మ ఆనందం అంతా ఇంత కాదనమాట. ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఆనందమే నెక్స్ట్ లెవెల్ కదా. అదేవిధంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అన్నమాట, మా కోసం వచ్చారు కదా అని చెప్పి. అంతేకాకుండా అదే ఉండమని చాలా బలవంతం చేశారు. అమ్మ నేను ఒకరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉంటాను, ఇప్పుడైతే పిల్లలు ఉన్నారు కదా వెళ్ళిపోవాలని చెప్పి చెప్తూ ఉంది. వాళ్ళు కారు దగ్గరకు వచ్చి కూడా వదలట్లేదు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా ఆత్మీయంగా, పాతకాలం వాళ్ళు కాబట్టి ఇంకా కూడా అలాగే కొనసాగిస్తున్నారు. తర్వాత మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి ముందు బావి చూడండి ఎలా పాడుపడిపోయిందో. సో వాళ్ళని కూడా కలిసి వచ్చేసాం. సో ఇదనమాట వాళ్ళ ఇల్లు. సో మొత్తానికి మమ్మీ కూడా మాతో వచ్చారు. పచ్చంగా చక్కగా కాయేస్తుంది చెట్టు. ఇదా ఎంత మమ్మీ ఎంత? ఫంక్షన్లో మమ్మీ కలిశారు. మమ్మీ నేను కూడా మీతో వస్తానంటే సరే వచ్చేటప్పుడు తన్ని కూడా తీసుకొచ్చామన్నమాట ఊరికి. సో ఈ ఊరు కూడా పల్లెటూరు లాగా ఉంటుంది చూడండి. పాతకాలం ఇల్లు, రోడ్లు, మట్టి రోడ్లు, ఇంకా కూడా ఇక్కడ కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయన్నమాట. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక బెంగళూరుకి ప్రయాణం చేసే టైం అయితే వచ్చేసింది. సో మొత్తానికి ఊరికి వెళ్ళడానికి మా ఊర్లో మ్యాంగో గార్డెన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి బంగినపల్లి అవన్నీ తీసుకొచ్చాం. మనకు బెంగళూరులో ఎక్కువ టేస్ట్గా ఉండేటివి దొరుకుతాయేమో కానీ మెడిసిన్స్ లేకుండా దొరకవు కదా. అందువల్ల ఇక్కడైతే ప్యూర్గా ఉంటాయి. అందువల్ల
అక్కడే తీసుకొచ్చుకున్నాం. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, మన ఇంట్లో పొనగంటాకు, తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ప్రణవ్కి చెప్పాను కదా, ఊరగాయలు, పచ్చళ్ళు, పొడులు అవన్నీ కూడా రెడీ చేసేసాను అనమాట. సో తర్వాత మా ప్రయాణం సాగింది. ఇక్కడ తిరుపతికి వచ్చేటప్పటికి ఒక ఫ్లైట్ మా కారు మీద వెళ్ళిందనమాట. సో మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో వచ్చారు. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లైట్ కిందగా వెళ్ళేటప్పటికి మొత్తానికి బెంగళూరు వచ్చేటప్పటికి బాగా నైట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న సైట్ ఉంటే చూద్దామని వెళ్ళాము, కానీ అక్కడ మాత్రం డెడ్ ఎండ్ అనమాట. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే ఆ సైటు, దీన్ని చూడడానికి వెళ్ళాము. ఆ రోడ్ అంతా కూడా కేరళ వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకున్న ఇల్లు, ఆహ్లాదంగా వాతావరణం, ఆ ఇంటి ముందు గార్డెన్స్ అవన్నీ కూడా ఎందుకో చాలా బాగా అనిపించాయి. ఎంత బాగున్నాయి చూడండి. అంతా పాతకాలంలో విలేజ్ లాగా అనిపించింది అనమాట. చూడండి వీళ్ళ ఇల్లు కూడా పాతకాలం తలుపు ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తానికి అది చూసేసి బయలుదేరేసాము. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.